విశాఖలో అక్రమార్కులు చేతివాటం చూపించిన ప్రభుత్వ భూమిలో ఒక్క అంగుళము వదిలే ప్రసక్తే లేదని కలెక్టర్ ప్రవీణ్ కుమార్ స్పష్టం చేశారు. అత్యాధునిక సాంకేతికతను వినియోగించి భూములను పరిరక్షిస్తామని తెలిపారు. విశాఖ జిల్లాలో భూమి మొత్తం రీసర్వే అవసరం లేదని చెబుతున్న కలెక్టర్ ప్రవీణ్ కుమార్తో ఈటీవీ ముఖాముఖి. విశాఖ జిల్లాలో భూ రికార్డులపై నెలకొన్న వివాదం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. దీనికి సంబంధించి విశాఖ జిల్లా కలెక్టర్ ప్రవీణ్ కుమార్ ప్రత్యేకించి దీనిపై దృష్టి సారించారు. భవిష్యత్తులో విశాఖపట్నంలో భూమి, అలాగే విశాఖపట్నం పరిసరాల్లో జిల్లాలో భూమికి సంబంధించిన రికార్డులపై ఎటువంటి భరోసా రెవెన్యూ యంత్రాంగం కల్పిస్తుందన్న అంశాలని జిల్లా కలెక్టర్ ప్రవీణ్ కుమార్ గారిని అడిగి తెలుసుకుందాం. ఈ రికార్డులకు సంబంధించి, రెవెన్యూ రికార్డులకు సంబంధించి మీరు వెలికి తీసిన అంశాలు ఏంటి? మీ దృష్టికి వచ్చి మీరు దీన్ని ఎందుకు మీరు ప్రక్షాళన చేయాల్సి వస్తుంది? మన రాష్ట్రంలో అన్ని జిల్లాలు, అన్ని మండలాల్లో గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక ప్రోగ్రాం పెట్టారండి, మీ ఇంటికి మీ భూమి. ఈ కార్యక్రమంలో టెక్నాలజీ ఉపయోగించి ప్రభుత్వం భూమి, అలాగే జరాయితీ భూమి, పట్టా భూమి అన్నీ కూడా వెబ్ ల్యాండ్లో, అంటే ల్యాండ్ హబ్ తయారు చేసి వెబ్ ల్యాండ్లో పెట్టుకోవడం జరిగింది. ఈ రికార్డ్ చెక్ చేస్తున్నప్పుడు మళ్ళీ ఒకసారి కరెక్ట్ ఉందా లేదా, అందులో కొన్ని ఇష్యూ వచ్చాయి, అందులో కొన్ని టెంపరింగ్ కూడా దొరికినాయి. అది కూడా కొన్ని ఇంపార్టెంట్ మండల్స్లో, కొన్ని ఇంపార్టెంట్ గ్రామాల్లో. సో అది దృష్టిలో రావడం వల్ల అందులో కొన్ని ప్రైవేట్ ల్యాండ్ కూడా ఒక సర్వే నెంబర్, ఇంకొకటి ఖాతా నెంబర్లో, ఇంకొకటి సర్వే నెంబర్, ఇంకొకటి ఖాతా నెంబర్లో, ఇంకొకటి పత్ర పాస్బుక్లో ఎక్కించడం జరిగింది. అది ఎవరు చేశారు, ఎట్లా చేశారు, ఎప్పుడు జరిగింది, దానికి ఆల్రెడీ ఎంక్వైరీ జరుగుతూ ఉంది. ఎప్పుడైనా వెబ్ ల్యాండ్లో పెట్టేటప్పుడు మన ఇంకొకటి రికార్డ్ వెరిఫై చేసి పెడతాం కాబట్టి వెరిఫై చేసిన సమయంలో ఇది దొరికింది. కానీ ఒక మండలంలో, ఒక గ్రామంలో బాగా జరిగింది కాబట్టి అది సీరియస్ ఇష్యూగా తీసుకొని ఆల్రెడీ సిసిఎల్ఏ గారు సస్పెండ్ చేయడం జరిగింది, కన్సర్న్ తహసీల్దార్. మూడోది ఇంకొక కారణం కావచ్చు, ఎందుకంటే ఎస్ఎఫ్ఏ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ డాక్యుమెంట్ మన జిల్లాలో. ఎందుకంటే అది సెటిల్మెంట్ టైంలో ఒరిజినల్గా ఒక పట్టా ల్యాండ్, గవర్నమెంట్ ల్యాండ్ ఏముంది, ఎవరి పేరు మీద ఉంది, ఎస్ఎఫ్ఏలో ఉంది. తర్వాత మిగతా ఏదైనా రికార్డు ఉంటే ప్రీ సెటిల్మెంట్ రికార్డు ఉంది. అంటే ఇక్కడ ఇనాం భూములు ఎక్కువ ఉండడం ఈ రకమైన చిక్కులన్నిటికీ కారణం అంటారా? ఇనాం ల్యాండ్స్ అన్ని గ్రామాలు ఉన్నాయండి. ఇనాం ల్యాండ్ అయినా, ఎస్టేట్ ల్యాండ్ అయినా సెటిల్మెంట్ జరుగుతుంది. ఇనాం అబాలిషన్ యాక్ట్ కింద సెటిల్మెంట్ జరగాలి. ఎస్టేట్ ల్యాండ్ ఉంటే ఏపీ ఎస్టేట్ అబాలిషన్ యాక్ట్ కింద సెటిల్మెంట్ జరగాలి. సో ఎస్టేట్ ఉండడం వల్ల ఏపీ ఎస్టేట్ అబాలిషన్ యాక్ట్ కింద సెటిల్మెంట్ అయిపోయిన తర్వాత రికార్డు వచ్చింది. ఆ రికార్డు కొన్ని మిస్సింగ్ ఉన్నాయి. విశాఖపట్నంలో ల్యాండ్ వాల్యూ ఎక్కువ ఉండడం వల్ల ఎక్స్ సర్వీస్ మ్యాన్ కొంత పట్టా సృష్టించి కొంత గతంలో ప్రయత్నం చేశారు. లేకపోతే పొరంబోక్ ల్యాండ్, జరైతే ల్యాండ్ చూపించి కోర్టులో లిటిగేట్ చేసి మళ్ళీ గ్రాప్ చేయడానికి ప్రయత్నం చేశారు. ముఖ్యంగా కారణం ఏంటంటే కొన్ని మండలాల్లో, కొన్ని గ్రామాల్లో ల్యాండ్ వాల్యూ ఎక్కువ ఉండడం వల్ల వేరే విధంగా వాళ్ళు ల్యాండ్ గ్రాప్ చేయడానికి ప్రయత్నం చేశారు. మన జిల్లాలో ప్రధానమైన జాతీయ సంస్థలు వస్తున్నాయి. అలాగే ఇది ఒక విద్యా సంస్థల హబ్గానేమో తయారు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. అలాగే పర్యాటక హబ్గాను, ఐటీ హబ్గానేమో రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా గుర్తించి చర్యలు చేపట్టింది. ఈ సమయంలో అంటే ఈ ల్యాండ్ రికార్డ్స్ లేకపోవడం, లేకపోతే ల్యాండ్లో రికార్డులో ట్యాంపరింగ్ జరగడం, ఈ అన్ని అంశాలు ఎటువంటి ప్రభావం చూపిస్తాయి? దీనివల్ల ఎక్కడ కూడా ఎలాంటి ప్రభావం ఉండదు. ఏ డెవలప్మెంట్కి కానీ ప్రజలకి కూడా కాన్ఫిడెన్స్ నేను ఇస్తున్నాను. ఎక్కడ కూడా దీనివల్ల ఏం నష్టం లేదు. ఎందుకంటే ఒక రికార్డ్ లేకపోయినా మన దగ్గర ఇంకా 2-3 రికార్డ్స్ ఉన్నాయి. ఎస్ఎఫ్ఏ అని చెప్పాను కదా, మోస్ట్ ఇంపార్టెంట్ సెటిల్మెంట్ ఫేర్ డంగల్. లేకపోయినా ఎండిఆర్ ఉంది, ద డాగ్లాట్ రిజిస్టర్, అప్పుడు ఎస్ఎఫ్ఏతో పాటు తయారు చేయడం జరిగింది. ఓల్డ్ అడంగల్స్ ఉన్నాయి. ఓల్డ్ అడంగల్ కూడా 70 సంవత్సరంలో తయారు చేసిన అడంగల్. సో ఎస్ఎఫ్ఏలో లేకపోయినా అన్ని రికార్డులు వెరిఫై చేస్తాం. సో దీనివల్ల ఇవన్నీ లేదు. ఆల్రెడీ 22A ఉంది రిజిస్ట్రేషన్ యాక్ట్లో. అన్ని ల్యాండ్, గవర్నమెంట్ ల్యాండ్ 22Aలో నోటిఫై అయిపోవాలి. అన్నీ అయిపోయింది ఎక్సెప్ట్ 2-3 గ్రామాల్లో. అది నోటిఫై చేస్తున్నప్పుడు అన్ని విషయాలు ముందుకు వచ్చాయి కాబట్టి కరెక్ట్ చేస్తాము. సో అన్ని విధాలుగా చర్యలు తీసుకోవడం వల్ల ఖచ్చితంగా ఎక్కడ కూడా ప్రభుత్వ స్థలంకి నష్టం జరగకుండా, అలాగే ప్రజలకి కూడా 1 వీడియో కూడా అన్ని వెబ్ ల్యాండ్లో పెట్టాము. ఇంకా ఓన్లీ 1% ఉంది, less than 1% వెబ్ ల్యాండ్లో లేదు. అది ఇప్పుడు కరెక్ట్ చేస్తున్నప్పుడు ఇది అన్నీ వస్తాయి. అది కూడా వచ్చే 1 and 2 monthsలో అది కూడా పూర్తిగా వెబ్ ల్యాండ్లో పెట్టుకోవడం జరుగుతుంది. సర్వేకి సంబంధించి ఒక ఆర్డర్ పాస్ చేశారు, అది ఇప్పుడు ప్రాసెస్ జరుగుతుంది. 30 రోజుల్లోగా తహసీల్దార్ దగ్గర నుండి ఆటోమేటిక్గా సర్వే జరిపి ప్రైవేట్ సర్వేరు, గవర్నమెంట్ సర్వేరు ఎండార్జ్ చేస్తారు. ఇది ఎటువంటి అంటే ఎక్కడ వాళ్ళకి సమస్య ఉన్న దగ్గర చేస్తారా, లేకపోతే మొత్తం టోటల్ రీసర్వే చేస్తారా? సర్వే మాడ్యూల్ గురించి మాట్లాడుతున్నారా? సర్వే ఇది ఎవరైనా సర్వే చేయించుకోవచ్చు. ఇష్యూ ఏముందంటే ఇప్పుడు అర్బన్లో
మన విశాఖపట్నం జిల్లా ప్రత్యేకంగా 50% దాదాపుగా ల్యాండ్ జనాలు ఇక్కడ ఉన్నారు అర్బన్ ఏరియాలో. సో ఇక్కడ సర్వే ఇష్యూ కూడా మనకు పెద్ద ఒక ఇష్యూ ఉంది అర్బన్ ఏరియాలో. సో గతంలో ఏమైందంటే తహసీల్దార్ ఆఫీస్లో ఉన్న సర్వేర్ చేసేవాళ్ళు, లేకపోతే జీవీఎంసీలో ఉన్న సర్వేర్ చేసేవాళ్ళు. వాళ్ళు మళ్ళీ రూల్ ప్రకారం చేయకుండా, ఎందుకంటే దీనివల్ల సర్వే కరెక్ట్గా లేకపోతే, సర్వే రిపోర్ట్ కరెక్ట్గా ఉండకపోతే గవర్నమెంట్ ల్యాండ్ కూడా గ్రాప్ చేయడానికి, యూఎల్సీ ల్యాండ్ గ్రాప్ చేయడానికి ప్రయత్నం చేస్తారు. ఇప్పుడు ఓన్లీ గవర్నమెంట్ సర్వేర్ మీద డిపెండ్ ఉండేవాళ్ళు అందరూ. గవర్నమెంట్ సర్వే ఎక్కడ ఉన్నారు? అర్బన్లో 2-3 ఉన్నారు, కానీ డిమాండ్స్ ఎక్కువ ఉన్నాయి, 200-300 అప్లికేషన్స్. సో లైసెన్స్ సర్వేర్కి ఉద్యోగం వస్తాయి. ఇప్పుడు లైసెన్స్ సర్వే చేస్తారు, మళ్ళీ మీ సేవ అన్నీ ఆన్లైన్, మీ సేవ నుంచి మళ్ళీ ఇక్కడ సర్వేయర్ రెగ్యులర్ సర్వేయర్ లాగిన్లో పోతుంది, ఇక్కడ ఎంఆర్ఓ దగ్గర పోతుంది, ఎంఆర్ఓ వెరిఫై చేసి ఇష్యూ చేస్తారు. సో దీనివల్ల కూడా సివిల్ డిస్ప్యూట్ తగ్గించడానికి ప్రయత్నం చేస్తున్నాము. ఇప్పుడు ప్రభుత్వ భూమికి సంబంధించి ఆక్రమణలో 1000 ఎకరాలు ఉందంటున్నారు. అసలు ఎంత భూమి ప్రభుత్వ భూమి ఆక్రమణలో ఉందన్న విషయాన్ని మీరు తేల్చారా? లేదండి, అంత ఎన్క్రోచ్మెంట్ అదే చెప్పాను. ఇప్పుడు 22A లిస్ట్ అంటే గవర్నమెంట్ ల్యాండ్ ఎక్కడెక్కడ ఉందో 22A సెక్షన్ ఆఫ్ రిజిస్ట్రేషన్ యాక్ట్, ఏపీ రిజిస్ట్రేషన్ యాక్ట్లో ఆల్రెడీ మనం నోటిఫై చేశాం. అంటే ఆ ల్యాండ్ ఎక్కడ కూడా రిజిస్ట్రేషన్ జరగదు, ఊడాలో పర్మిషన్ రావు, జీవీఎంసీలో పర్మిషన్ ఇవ్వరు. సో దానికి ప్రొటెక్షన్ ఆటోమేటిక్ అష్యూర్డ్ అయిపోయింది. కానీ ఇందులో ఇటు కొన్ని అటెంప్ట్ చేస్తున్నారు ఏదో డాక్యుమెంట్ చూపించి. అటువంటి ఎన్ని ఉంటాయి, దాదాపుగా 4-5 ఉంటాయి. అది కూడా రెగ్యులర్గా మనం పరిశీలన చేస్తున్నాం, కొన్ని హైకోర్టులో వేస్తారు, ఇది చేస్తున్నాము. దాంతోపాటు కొన్ని ల్యాండ్ వాళ్ళు గవర్నమెంట్ ల్యాండ్ పట్టాలను చూపించి గతంలో ఏదో ఒక ఎన్క్రోచ్మెంట్ చేసి ఉంటే ఆల్రెడీ మనం ల్యాండ్ రెగ్యులరైజేషన్ చేయడం జరిగింది. 296 జియో ల్యాండ్ రెగ్యులరైజేషన్ మనం ఎన్ని చేసాము? ఫస్ట్ ఫేజ్లో 35,000 చేసాము, ఇంకా దాదాపు 20,000 చేయబోతున్నాం. 50,000 ఓన్లీ ల్యాండ్ రెగ్యులరైజేషన్ ఆన్ గవర్నమెంట్ ల్యాండ్. అంటే ఇన్క్రోచ్మెంట్ అయినా కానీ దే హ్యావ్ రైట్ టు గవర్నమెంట్ హెస్ టేకెన్ దట్ పాలసీ. ఈ గవర్నమెంట్ ల్యాండ్ లో ఫిజికల్గా మీరు చూపిస్తుంది రికార్డుల్లో గవర్నమెంట్ ల్యాండ్ కింద ఉంటుంది, కానీ ఫిజికల్గా వాస్తవంగా ఫీల్డ్ మీదకి వెళ్ళేసరికి వాడు ఎంకరేజ్ చేసేస్తున్నాడు, నా పక్కనే ఉంది, నేనేమో CCLAకి అప్లై చేశాను, అది చేశాను. అటువంటి వాళ్ళ మీద మీరు ఏమన్నా చర్యలు తీసుకున్నారు? అటువంటి ఇప్పుడు ముందు కోమాదిలో సర్వే పూర్తి చేశాము. ఇందులో 133 acres గవర్నమెంట్ ల్యాండ్ ఉంది, కానీ వేరే స్వాధీనంలో ఉంది. కానీ వాళ్ళు రెగ్యులరైజేషన్ చేయించుకున్నారా? ఒకటి, వాళ్ళు ఎక్స్ సర్వీస్ మ్యాన్ NOC ఉందా? మూడోది ఏదైనా అసైన్మెంట్, ఎక్స్ సర్వీస్ మ్యాన్ అసైన్మెంట్ అయిందా? ఫోర్త్ ఏదైనా ఎలినియేషన్ అన్నీ కూడా వెరిఫై చేయాలి. పెద్ద స్థాయిలో 5 acre ల్యాండ్ ఇన్క్రోచ్ అయిపోయింది, అట్లా ఎక్కడ కూడా ఇప్పుడు మా దృష్టిలో లేదు. ఉంటే లిటిగేషన్ వల్ల ఉంది. మేము అటెంప్ట్ చేశాము, వాళ్ళు హైకోర్టు వెళ్ళి స్టే తెచ్చారు. సో దానివల్ల కొన్ని నడుస్తున్నాయి, కొన్ని కేసెస్ ఉన్నాయి 365, కొన్ని తర్వాత కూడా వచ్చిన ఇప్పుడు కూడా మేము స్వాధీనం చేస్తున్నాం. అది కూడా మేము విషయాలు ప్రజలకి చెప్తున్నాను. నేను ఉన్నట్టు దాకా ఎట్టి పరిస్థితిలో నాట్ ఈవెన్ 1 cent ల్యాండ్ ఓన్లీ లిటిగేట్ చేసి డిలే చేస్తారు, బట్ దే కెన్ నెవర్ గ్రాబ్ 1 cent ఆఫ్ ల్యాండ్. మా సెపరేట్ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ సెల్ ఉంది, ల్యాండ్ ప్రొటెక్షన్ సెల్ ఉంది, DT పని చేస్తున్నారు, డిప్యూటీ కలెక్టర్ ఉన్నారు. ప్రభుత్వ భూముల పరిరక్షణకి అంటే మీరు ప్రతిదానికి కంచె వేయడం, గోడ కట్టడం, ఇవన్నీ చాలా పెద్ద ప్రాసెస్. మీ దగ్గర అంత డబ్బులు కూడా ఉండకపోవచ్చు. సో వీటికి ప్రజల నుంచి కానీ లేదంటే మీరు మీ డిపార్ట్మెంట్ పరంగా ఏదైనా ప్రత్యేకమైన చర్య చేపడుతున్నారు అంటే ఆల్రెడీ ఇప్పటికే స్వాధీనం చేసుకున్న గవర్నమెంట్ ల్యాండ్స్ పరిరక్షణకి? కరెక్ట్ అండి, ఇది చాలా వ్యాలిడ్ ఆర్గ్యుమెంట్. ఎందుకంటే ఇప్పుడు మనకు ఉన్న ల్యాండ్ పార్సల్స్ వుడా ద్వారా చేయిస్తున్నాము, విత్ ద కండిషన్ దట్ మన వుడాకి కూడా ల్యాండ్ అవసరం ఉంటుంది, ఇస్తున్నాము. సో ఇది కూడా అన్నీ చేయడం సాధ్యం కాదు, ఎందుకంటే దర్ ఆర్ thousands ఆఫ్ పార్సల్స్, స్మాల్ ఈవెన్ 1 cent ఉంటే ప్రొటెక్ట్ చేయాలి, ఈవెన్ ½ cent ల్యాండ్ షుడ్ బి ప్రొటెక్టెడ్. సో అది చేయడానికి కూడా అన్ని కాంపౌండ్ వాళ్ళు వేయలేము. కానీ ఒక ప్రాజెక్ట్ స్టార్ట్ చేశాను, జియో ఫెన్సింగ్ చేయబోతున్నాం. ఈచ్ అండ్ ల్యాండ్ పార్సల్ విల్ బి జియో ట్యాగ్డ్, జియో ఫెన్స్డ్, గూగుల్ ఎర్త్లో పెట్టేసి రియల్ టైంలో అక్కడ ఎలాంటి జరుగుతూ ఉంది యాక్టివిటీ, అది ఓన్లీ డెస్క్టాప్లో చూసుకొని చెప్పడానికి మనం ప్రాజెక్ట్ తయారు చేస్తున్నాము. దానికి నెక్స్ట్ 1 weekలో ప్రాజెక్ట్ పైలట్ ఇస్తాము. మీరు మీ డిపార్ట్మెంట్ పరంగా మీరు జిల్లా మేజిస్ట్రేట్గా మీ రెవెన్యూ డిపార్ట్మెంట్ ఎంప్లాయీస్కి అలాగే అధికారులకి వాళ్ళకి దీని మీద ఏమైనా స్పష్టంగా హెచ్చరిక ఏమైనా జారీ చేస్తున్నారు? గతంలో జరిగిన ఇన్సిడెంట్స్ ఇట్లా ఉన్నాయి, మీరు దీనిగా ఉండండి అని. ప్రతి వారం మీటింగ్ జరుగుతుందండి. అంతేకాకుండా మోరల్గా మేము వాళ్ళకి నేర్పించడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఎందుకంటే ఇది కరప్షన్ ఏదైనా ఉంటే ఇట్స్ హ్యాబిట్ అండి. కొంతమంది ఎంత చెప్పినా చేస్తారు, కొంతమంది ఎంత ప్రెషర్ అయినా చేయరు. సో దర్ టూ టైప్స్. ఇక్కడ మాకు ఏపీ రెవెన్యూ సర్వీస్ అసోసియేషన్ వాళ్ళు కూడా బాగా సహకరిస్తున్నారు. ఎందుకంటే వాళ్ళు కూడా మేము ఏం మాట చెప్తున్నాను వాళ్ళకి, వాళ్ళు కూడా రెగ్యులర్గా మీటింగ్ పెట్టి చెప్తున్నారు, వాళ్ళు స్టేట్ యూనిట్ కానీ డిస్ట్రిక్ట్ యూనిట్ కానీ. ఎందుకంటే దీనివల్ల
అందరికీ చెడు పేరు వస్తుంది, రెండోది ప్రజలకి అన్యాయం జరుగుతుంది. ఇది అన్ని దృష్టిలో పెట్టుకుని గతంలో నేను వాళ్ళందరికీ ఓత్ ఇప్పించాను. ఇమీడియట్గా ఓత్ ఇప్పించి ఇట్లా చేయము ఇట్లా. సో మోరల్ టీచింగ్ కూడా పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ దిస్. ఎవ్రీ వీక్ రివ్యూ, తర్వాత లాస్ట్ ఈజ్ ద యాక్షన్. దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ టు క్రియేట్ ద డెటరెన్స్. మనకి 10 మండలాలు అర్బన్ మండలాల్లోనే బాగా ఈ భూముల ఆక్రమణలు కానీ లేకపోతే భూములకు సంబంధించిన ఇష్యూస్ వస్తున్నాయి. మరి రిమైనింగ్ మండల్స్ ఉన్నాయి, మనకి రూరల్ మండల్స్ ఉన్నాయి, గిరిజన మండలాలు ఉన్నాయి. వీటిల్లో రికార్డులు మీరు ఎప్పుడైనా అంటే ర్యాండమ్గానైనా పరిశీలించి వాటిలో ఏమైనా లోపాలు గుర్తించారా? నో, ఎప్పుడు కూడా ఇది నాట్ ఓన్లీ 10 మండల్స్లో మేము ప్రతి వారం రివ్యూ చేస్తున్నాను. 10 మండల్స్ ఇది రెగ్యులర్ రివ్యూ ఐటమ్స్. ఇది జేసీ చేస్తారు. గతంలో కూడా 3 months ముందు, 6 months ముందు నక్కాపల్లిలో ఇలాంటివి జరిగింది. వేవ్ ల్యాండ్లో టెంపరింగ్ జరిగింది. ఇప్పుడు కూడా అక్కడ సస్పెండ్ ఉన్నారు. డేటా ఎంట్రీ ఆపరేటర్ అవుట్సోర్సింగ్ తొలగించడం జరిగింది. వేవ్ ల్యాండ్లో ఏమైందంటే ఎక్కువ కంప్లైంట్, మా పేరు ఉండేది నిన్న, ఈరోజు వేరే పేరు వచ్చింది. సో కారణం ఏంటి? ఒకటే కారణం, 2 కారణాలు ఉండొచ్చు. ఒకటి మ్యూటేషన్ జరిగింది. మ్యూటేషన్ అంటే అతను అమ్మి ఉన్నాడు, కొత్తగా వచ్చారు, అతని పేరు మ్యూటేషన్లో వచ్చింది. రెండోది అతనికి తెలియకుండా ఎవరైనా టెంపర్ చేసి ఉన్నారు. సో దీనికి మనం ఏం సలహాలు ఇచ్చాము, ఎలాంటి వేవ్ లైన్లు చేంజ్ అయితే మాకు అలర్ట్ పంపించండి. సో అలర్ట్ ఇప్పుడు ఎలాంటి వేవ్ లైన్లు చేంజ్ అయితే అలర్ట్ మాకు వస్తుంది, జేసీకి వస్తుంది, తహసీల్ ఆర్డీఓ దగ్గర వస్తుంది. ఇమీడియట్లీ వెరిఫై చేస్తాము. ఇవన్నీ టెక్నాలజీ ఉపయోగించడం వల్ల ఇవి కూడా తగ్గుతుంది. ఎందుకంటే 2 years ముందు వేవ్ ల్యాండ్ ఎక్కడ ఉండేది? 2 years ముందు మన మీ ఇంటికి మీ భూమి ఎక్కడ ఉండేది? ఇవి వచ్చిన తర్వాత అన్ని వేవ్ ల్యాండ్లు పెట్టడం వల్ల అన్ని సమస్యలు వచ్చాయి. ఇప్పుడు స్ట్రీమ్ లైన్ అయిపోయింది. దాదాపుగా 1-2% ఏదైనా ఉంటే వచ్చే 1-2 monthsలో 3 monthsలో అది కూడా స్ట్రీమ్ లైన్ అవుతుంది. టోటల్ రీసర్వేకి అవకాశం ఉంటే మొత్తం రికార్డులన్నీ ప్యూరిఫై అవుతాయని ఒక వాదన ఉంది. దాంతో మీరు ఏకీభవిస్తారా? అవసరం లేదు. రీసర్వే ఎందుకు చేయాలి? ఆల్రెడీ అన్నీ చేసి ఉన్నాము. గవర్నమెంట్ ల్యాండ్ కూడా 22 పెట్టి ఉన్నాము. ఆల్ ల్యాండ్స్ ఆర్ నోన్ వాట్ ఆర్ ద గవర్నమెంట్ ల్యాండ్స్. ఎక్కడ కూడా ఏ ప్రాబ్లం లేదు. ఓన్లీ 2-3 గ్రామాల్లో, కొన్ని మండలాల్లో ఇంపార్టెంట్ వాల్యుబుల్ ల్యాండ్ ఉండడం వల్ల కొద్దిగా మేము కేర్ఫుల్గా ఇవన్నీ చేస్తున్నాం. సో దట్ పక్కగా సార్ 1 and all ఫైనల్ చేయడానికి మేము చేస్తున్నాం. ఇది కూడా 1-2 months చేసే కార్యక్రమం. ఇది విశాఖ జిల్లాలో ఈ రెవెన్యూ రికార్డులకు సంబంధించి సాంకేతికతను ఉపయోగించి అందులోని మొత్తం అన్ని అంశాలని కరెక్ట్ చేయడం కానీ, అలాగే వాటిని ఆ దిద్దుబాట్లు ఏవైనా ఉంటే వాళ్ళ అప్పీల్ని వాళ్ళన్నింటినీ పరిశీలించి వాటిని ప్యూరిఫై చేయడం కానీ జరుగుతుందని చెప్పారు. అలాగే ఎవరూ దీని మీద ఎటువంటి అపోహలు అవసరం లేదు. ఒకవేళ రికార్డు లేకపోయినా ఆర్కీవ్స్లో ఉన్న రికార్డుతో సరిపోల్చి మరీ వాటిని సరిదిద్దామని జిల్లా కలెక్టర్ ప్రవీణ్ కుమార్ చెప్తున్నారు. కెమెరామెన్ చిన్నారెడ్డితో కూర్మరాజు, ఈటీవీ న్యూస్, విశాఖపట్నం.